ఇది ఒక డీమెన్ స్టోరీ. ఇది మనం పార్ట్ వైజ్ గా ఈ స్టోరీ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టోరీలో చూసుకుంటే మీరు ఒక అబ్బాయి ఇంట్లో డీమెన్ స్టోరీ చెప్తారు. ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ రూమ్ లో విద్యార్థులు అందరూ కూర్చొని ఉన్నారు. సార్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటున్నారు. బెంచ్ పైన ఒక పేపరు అలాగే పెన్ను పట్టుకొని సార్ చెప్పే పాఠాలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు శ్రద్ధగా బోర్డు వైపే చూస్తున్నారు. వాళ్ళందరూ ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. సార్ వాళ్ళకి ఒక టాస్క్ లాంటిది ఇచ్చారు. ఒక విద్యార్థిని ఇంకో విద్యార్థిని క్వశ్చన్లు వేస్తారు. వాళ్ళు చెప్పే సమాధానాల్లో ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళు పేపర్ మీద రాసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఒక అబ్బాయి ఇంకొకరికి క్వశ్చన్లు అడిగి వాళ్ళు చెప్పే సమాధానాలు రాసుకుంటున్నారు పేపర్ పైన. అండ్ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ బోర్డు మీద సార్ రాసే సమాధానాలు రాస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక అబ్బాయిని సార్ లేపారు. లేచిన అబ్బాయి పేరు శంకర్. అండ్ ఆయనతో ఒక మాట అన్నారు సార్. నువ్వు చుట్టూ తిరిగి మన క్లాస్ రూమ్ లో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అని చెప్పారు. క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు శంకర్, నేను డీమెన్ స్టోరీ గురించి చెప్తాను, నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు అని చెప్పారు. డీమెనా అంటే దాంట్లో డ్రాగన్ మరియు డీమెన్ కూడా ఉంటారా అని ఇంకో ఫ్రెండ్ షాక్ తో చూశారు. అండ్ వాళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టోరీలో వెళ్తాను అని చెప్పగా ఆ ఫ్రెండ్స్ ముగ్గురు ఇతర విషయాల మీద కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే డ్రాగన్ మరియు కొన్ని పక్షులు ఆడుకున్నాయి. అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చాలా పక్షులు ఉన్నాయి. ఒక డ్రాగన్ కూడా ఆడుకుంటుంది. ఆ డ్రాగన్ ఆ పక్షులతో కలిసి ఎప్పుడు సరదాగా ఉంటుంది. ఆ పక్షులు డ్రాగన్ స్నేహితులు. చుట్టూ చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అంతలోనే అక్కడ ఒక డీమెన్ వచ్చారు. పెద్ద ఖడ్గం తీసుకొని ఆ డ్రాగన్ ముంగటికి వచ్చి, నువ్వు నా బానిస కావాలి, నువ్వు నా వాహనం కావాలి, నేను నీపై కూర్చుంటాను అని చెప్పగా డ్రాగన్ కోపంతో నోరు తెరిచి డీమెన్ వైపు చూస్తూ పెద్దగా మంటలు వచ్చేలాగా చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ తిరిగి తన ఫ్రెండ్స్ వద్దకి వచ్చింది. డ్రాగన్ పక్షులతో సంతోషంగా ఉంది. ఇక్కడ అప్పుడే డీమెన్ కూడా అక్కడికి వచ్చారు ఒక చిన్న బాలుడి రూపంలో. అండ్ అక్కడ చూస్తే తన ఫ్రెండ్స్ కి అనగా పక్షికి ఏమైనా చేస్తుందేమో అని డ్రాగన్ కోపంతో రెడ్ కలర్ లో చేంజ్ అయిపోయింది. కొంతసేపటికి ఆ బాలుడిని వాళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా అంగీకరించారు. వాళ్ళు అక్కడ అడవిలో సరదాగా గడిపి తర్వాత డ్రాగన్ పై
బాలుని కూర్చోబెట్టుకొని మంచిగా ఆకాశంలో డ్రాగన్ తిప్పుతూ ఉంది. ఆ డీమిని బాబు రూపంలో వచ్చారు డ్రాగన్ దగ్గర, డ్రాగన్ తో స్నేహం చేయడానికి. వాళ్ళు సరదాగా ఆకాశంలో ఎగిరారు. తర్వాత డ్రాగన్ వాళ్ళ ఫ్రెండ్స్ వద్దకి వచ్చింది. అడవిలో పక్షులతో కలిసి వాళ్ళు వేరే వేరే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. డ్రాగన్ పక్షులతో చాలా సరదాగా గడుపుతూ ఉంటుంది. అప్పుడు ఆ దట్టమైన అడవిలో చూస్తే వాళ్ళకేదో వింత శబ్దం వినిపిస్తుంది. ఇంతలోనే అక్కడ ఇద్దరు, ఒక బాబు ఒక అమ్మాయి ఇద్దరు రావడం జరిగింది డ్రాగన్ కూడా. అది చూసి డ్రాగన్ రెక్కలు విప్పి వీళ్ళు ఎవరని కోపంతో వాళ్ళిద్దరి వైపు చూసింది. అండ్ వాళ్ళు ఆ డ్రాగన్ చూసి భయపడ్డారు. కొంతసేపుకి ఆ డ్రాగన్ తో వాళ్ళు మాట్లాడాలని అనుకొని మాట్లాడుతుండగా ఏదో పెద్ద శబ్దం వచ్చి అక్కడి నుంచి డ్రాగన్ ఎగిరిపోయింది. ఇదే ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మ డ్రాగన్ ది డిమెన్ స్టోరీ చెప్పారు నాకు. అండ్ ఇలా ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. అది నేను నెక్స్ట్ ఇంకో రోజు చెప్తాను. ఈ రోజు లేట్ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను కొడతారు. స్కూల్ అయిపోగానే నేను దబ్బున ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే హోంవర్క్స్ అయిన తర్వాత నాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కి రండి. హోంవర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే రండి. ఎందుకంటే రేపు మనకు టీచరు టాస్క్ అన్నది ఇస్తారు. అందుకే పిల్లలు మీరందరూ కూడా హోంవర్క్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని స్కూల్ కి వెళ్ళాలి. డిమెన్ స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తాను నేను అని ఫ్రెండ్స్ తోని మాట్లాడుకుంటూ అక్కడ సరదాగా గడిపారు. ఆ తర్వాత డిమెన్ స్టోరీ సెకండ్ భాగం వచ్చేసి నేను త్వరగా చెప్తాను. అలా చెప్పాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి.